కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి 9182323789. నమస్తే, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కొంతమందికి వాళ్ళ లైఫ్ యాక్చువల్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ బాగుంది అయినా కూడా కొంతమందికి ఏంటంటే పెళ్ళయ్యే పాటికి అప్పటిదాకా చాలా బాగున్న లైఫ్ ఆ తర్వాత చేంజ్ అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. సో అంటే అప్పటిదాకా హ్యాపీగా ఉన్న లైఫ్ కొంతమందికి అంటే ఏదో కష్టాలు పడుతూ లేదా గొడవలు జరుగుతూ ఇట్లాగ మనశ్శాంతి లేక ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటారు? అంటే మన మ్యారేజ్ డేట్ కూడా మన లైఫ్ మీద ప్రభావం చూపిస్తుందా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అంటారా? చాలా మంది అనుకునేది నిన్ను చేసుకున్న తర్వాత నాకు ఇట్లా జరిగింది, అలాంటి ఇద్దరు మాటలు అనుకుంటారు, వింటూ ఉంటాం. ఇద్దరు అనుకుంటారు వాళ్ళు. అవును. ఇంకా అత్తగారు కూడా నీతో పెళ్ళైన తర్వాత మా బాబుకు జాబ్ పోయింది. ఒక అబ్బాయికి ఆల్రెడీ రీసెంట్ గా నేను నిన్న ఫస్ట్ రోజు చేశాను. ఓకే. మ్యారేజ్ అయిన 1 వీకే అతని జాబ్ వెళ్ళిపోయింది. మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నది, ఓకే, వెళ్ళిపోయింది. ఏంటంటే అతను చేసుకున్నది 12th రోజు చేసుకున్నాడు. ఎందుకు సార్? ఇప్పుడు జనరల్ గా అంటే ఏంటంటే మనం ముహూర్తం పెట్టుకుని పండితులతో అన్ని పక్కగా చూపించుకునే జాతకాలు అవి చూపించుకుని కూడా ముహూర్తం పెడతారు కదా. 100% మంచిదే, వాళ్ళు చేసేది మంచిదే, వాళ్ళు చూసే ముహూర్తం కూడా మంచిదే, అంతా మంచిదే. కానీ మన వాళ్ళు యాక్టివేట్ చేసేది నంబర్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఓకే. మన సాంప్రదాయం ప్రకారం అనాది నుంచి వస్తున్నది తిథుల ప్రకారమే చేస్తున్నారు. అవును సార్. మళ్ళీ మంచి తిథే ఉంటుంది, దశమి ఉంటుంది, లేకపోతే ఏకాదశి ఉండొచ్చు, లేకపోతే ఇంకా పంచమి ఉండొచ్చు, పాడ్యమి ఉండొచ్చు. ఇట్లాగా ఇక్కడ నంబర్స్ వైజ్ ఇప్పుడు పాడ్యమి తీసుకుంటే 1 నంబర్ కిందికి వస్తుంది, పంచమి తీసుకుంటే 5 కిందికి వస్తుంది. దశమిలో ఎక్కువ పెళ్లిళ్ళు అవుతుంటాయి. దశమి అంటే ఏంటి? 1 పవర్. దశమి అంటే 10 కదా, 10 అంటే 1 కదా, చాలా మంచిది. ఇక్కడ 1, 10కి చాలా లింక్స్ ఉన్నాయి, చెప్తాను. అది నిన్న ఫస్ట్ 1/1 కోడ్ అంటాం దీన్ని. ఇప్పుడు చేసుకుంటే చాలా మంచిది. అసలు ఎందుకు చేసుకోవాలి ఇదంతా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ మ్యారేజ్ కొంచెం పక్కన పెడదాం. చిన్న ఎగ్జాంపుల్స్. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసింది 1995. 1 పవర్, సూర్యుడు. అంటే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత అభివృద్ధి జరిగిందని దాదాపు అందరికీ తెలుసు. గ్రోత్ బాగుంది. నేనేదో ఆయన పార్టీ కాదు, ఏమి కాదు, న్యూట్రల్ గా చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఒక గ్రోత్ లో ఆ 1 నంబర్ ఏంటంటే మంచి కింగ్ పొజిషన్ లో వ్యక్తిని కూర్చోబెడుతుంది. ఆ వ్యక్తి ఏ పనులు చేస్తున్నా కూడా మంచి పవర్ని ఇస్తుంటుంది. ఆ ప్రమాణ స్వీకారం డేట్ అది ఒకటి. ఓకే, ప్రమాణ స్వీకారం డేట్ అది మన రాష్ట్రానికి సంబంధించి లేకపోతే దేశానికి సంబంధించి మంచి గ్రోత్ని తీసుకొచ్చింది, సూపర్. తర్వాత ఆయన మ్యారేజ్ డేట్ వచ్చేసి 10th, సేమ్ 10th సెప్టెంబరే వచ్చింది. ఆయన ఆ మ్యారేజ్ వల్ల కూడా చాలా చెప్తుంటారు, మా వైఫ్ని ఇలా నేను ఆ రోజు చేసుకున్నాను, చాలా బాగా కలిసి వచ్చింది. ఇంకొకరు ఉన్నారు, బాగా కలిసి వచ్చింది నాకు అని చెప్పేటోళ్ళు. మన మల్లారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి యూనివర్సిటీ అని. ఆయన పూలమ్మిన పాలమ్మిన ఇవన్నీ చెప్తుంటారు, మనందరం విన్నాం. కానీ మ్యారేజ్ డేట్ ఆయన 19 వచ్చింది. 1, 10, 19 ఉంటే వాళ్ళ పవర్స్ సూపర్ గా. 28 వేస్ట్. అక్కడ 2 పవర్ 8 పవర్ ఉంటుంది, 1 కానీ అక్కడ అది చేసుకోవద్దు మ్యారేజ్. ఇక్కడ 8 యాడ్ అయిపోతుంది, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ స్లో అయిపోతుంది. 1, 10, 19కి ఎక్కువ ఉంది. అది కూడా 1/1 చాలా బాగా పనిచేస్తుంది. 1/1, 1/2, 1/3 అంటే డెస్టినీ. నేను చెప్పే 2 అంటే లాస్ట్ లో 1 వచ్చిన తర్వాత డెస్టినీ ఉంటుంది, ఆ డెస్టినీ పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిది 1/2 అప్ అండ్ డౌన్స్. ఒకసారి ముఖ్యమంత్రిగా 2 అంటే టోటల్ గా 1 వచ్చేసి మ్యారేజ్ డేట్, ఇప్పుడు 10th. అట్లా టోటల్ చేస్తే 2 వస్తుంది. అది డెస్టినీ ఒక డెస్టినీ వస్తుంది, అది డెస్టినీ నెంబర్. దాన్ని 1/2 కోడ్ అని అలా చెప్తాం. ఆ డెస్టినీ 2 కలిపిన తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం మ్యారేజ్ నుంచి వాళ్ళు చేసే ప్రతి పని 2 వచ్చిందంటే అప్ అండ్ డౌన్స్. ఒకసారి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు, 5 ఏళ్ళు ఉండట్లేదు, అలా జరుగుతూ పోతుంది. అట్లా వాళ్ళ లైఫ్ లో అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ ఉంటుంది.
1/1 ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా, ఓకే. మహేష్ బాబు కావచ్చు ఇట్లా. ఇప్పుడు ఈ ఫస్ట్ కు మనం చాలా కపుల్స్ మ్యారేజ్ చేశాను. రేపు 19th కూడా ఉంది. ఎవరైనా కావాలంటే 41 కపుల్స్ చేశాను. 5 చాలా బాగా చాలా బాగా జరిగింది. రేపు 19th కూడా ఉంది. ఎవరైనా చేసుకోవాలంటే సేమ్ 1/1 కోడ్ ఉంది. ఇట్లా మీరు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ అయితే కలిసి రావట్లేదని చాలా మంది అంటున్నారు. అంటే వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ మ్యాక్సిమం కొంతమందికి 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, అన్ని 9 వరకు దాదాపు కలిసి రాదు. ఓకే, అంటే స్విచ్ కోడ్ లాగా 1/1 కోడ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది 1/2, 1/3, 1/4 అట్లా ఉంటాయి. కానీ 50-50 పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది ఎందుకంటే సూర్యుడు అందరికీ మనకు ఎట్లా అయితే ఇస్తాడో అది చేస్తుంది. అందుకనే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే ఇట్లా 1/1 తెచ్చుకోండి. కొంతమంది చేస్తా ఉన్నారు, మీకు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మ్యారేజ్ డేట్ ఉంటుంది అంటారు. కానీ అది కరెక్టే, కానీ తిథుల ప్రకారం చేస్తున్నారు. మనం తిథిని కౌంట్ చేస్తే దశమి రోజు శ్రావణ మాసంలో దశమి అంటే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు మనం అది చెయ్యం కదా. ఆ రోజు 8 or 7 ఏదో 6 వచ్చింటది. ఏం జరుగుతుంది? డేట్ మారిపోతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారికి పిల్లలు కలగక కొన్ని సంవత్సరాలు పట్టింది, దాదాపు 10 years పట్టింది. 14 అయింది వాళ్ళ మ్యారేజ్ డేట్. 14 1/4 చూపిస్తుంది. 5 మళ్ళీ దీనికి ఏంటంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి 5లో చేసుకుంటే. వాళ్ళకు సిజేరియన్స్ కావడము, పిల్లలు కొంచెం మంది ఇది కాకపోవడము అట్లా ఉంటుంది. ఇంకా బాగాలేదు. ఇప్పుడు నాగ చైతన్య గారి, సమంత గారిది వాళ్ళది మ్యారేజ్ చేసుకున్నారు. 23 ఒకరిది, 28 ఒకరిది. అంటే ఈ 2 నంబర్స్ కూడా 1, 5. 23 అంటే 5, 28 అయితే ఇట్లా. వీళ్ళిద్దరు ఫ్రెండ్లీ నంబర్స్ కాబట్టి లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. 6 రోజేమో మనకు హిందూ సంప్రదాయం ప్రకారం అయింది వాళ్ళది ఉంటది, కోర్టులో చూసుకోవచ్చు. 7th రోజు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అయింది. అయితే 7 ఏం చేస్తుందంటే భార్యాభర్తలను విడదీస్తుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది. వాళ్ళ విషయంలో ఆమెకు సమంతకు జరిగింది కదా, మయోసైటిస్ అదేదో హెల్త్ ప్రాబ్లం కూడా మన మ్యారేజ్ యాడ్ అయిపోతుంది ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. 7 రోజు జరిగినందుకు వాళ్ళకి అలా జరిగి అసలు వాళ్ళకు చేసుకోకపోతే బాగుండేది, చాలా మంచిగా హ్యాపీ కపుల్స్ బాగుండేది. కానీ ఆ మ్యారేజ్ డేట్ అలా చేసింది. అది అట్లాగా ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ మాత్రము 7, 16, 25 వాళ్ళకి గ్యారంటీ. 25 రాజీవ్ గాంధీ గారిది, 25 ఫిబ్రవరి అయింది వాళ్ళది. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారిది. అది ఎట్లా చూడండి ఏం జరిగింది, బ్లాస్టింగ్స్ జరిగిపోయినాయి. అవి 7 అయినా 16 అయినా ఏదో రకమైన యాక్సిడెంట్స్ ని, ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా. అది కేతువు ఏంటంటే, కేతువు ఒక సన్యాసి. ఆయన అంటే భార్యాభర్తల్ని ఒంటరిని చేస్తాడు. అంటే 7 నెంబర్ కేతువు అతను ఒంటరి చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడన్నా జాబ్కి వెళ్ళిపోవచ్చు, ఆర్మీ కావచ్చు, దేనికైనా సరే, ఇంకా వేరే అమెరికాలో ఒకరు, ఇక్కడ ఒకరు, అక్కడ ఒకరు, అలా ఉండొచ్చు, చెప్పలేము. ఏదో విధంగా భార్యాభర్తలు దూరంగా ఉంటారు. ఇట్లా జాబ్ పరంగా దూరంగా అదొకటి. రెండోది ఏంటంటే వీళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా సరే గొడవలు పడుతుంటారు, ఒకే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పడుతుంటారు. అదొకటి ఉంటుంది ఈ 7 వల్ల. అంటే కొన్ని చాలా డేంజరస్ ఉన్నాయి. ఈ డేంజరస్ ఏదైనా సరే మనము బాగుండాలి. ఫస్ట్ ఎవరైనా కోరుకునేది కోట్లు కావాలని ఎవరు కోరుకోవట్లేదు. నేను చూసిన కస్టమర్స్ మ్యారేజ్ లైఫ్ బాగుండాలి, ఉన్నది మనకు వచ్చేది ఏదైతే ఉందో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, అక్కడి వరకే చూస్తున్నారు. కోట్లు సంపాదించాలి, ఏదో ఏలాలని ఎవరు లేరు. ఇండియన్స్ వచ్చేసి ఫ్యామిలీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి, పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ మంచి లైఫ్ మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదే కావాలని కోరుకుంటున్నారు. అందుకనే మంచి మ్యారేజ్ డేట్ చేసుకోండి. దానివల్ల మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా మంచి పవర్స్ వస్తాయి, ఎటువంటి ఇబ్బంది కూడా
రాకుండా చేస్తుంది అది. ఓకే సార్. సో విన్నారు కదా, 1-to-1 కోడ్ అనేది చాలా బాగుంటుందంటండి. అంటే మన మ్యారేజ్ డేటే మన లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది మ్యారేజ్ అయిపోయినాక. సో మీరు కనుక ఎవరైనా సార్తో సంప్రదించాలి, మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం దాని మీద వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.